49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ విమాన ప్రమాదంలో మరణించారు. ఆయనకి చెందిన ఒక చార్టెడ్ ఫ్లైట్లో ఆయన ప్రయాణిస్తుంటే ఆయనతో పాటు మొత్తం 5గురు మరణించారు. అయితే ఈ నేపథ్యంలో ఈ విమాన ప్రమాదం మీద చాలా అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ మమతా బెనర్జీ ఈ విమానం ప్రమాదం మీద సుప్రీంకోర్టు జడ్జి తోటి విచారణ జరిపించాలనేది ఒక డిమాండ్ కూడా తీసుకొస్తున్నారు. అంటే బీజేపీ నుంచి ఆయన బయటకు వద్దాం అనుకుంటున్నారు అజిత్ పవార్. ఈ నేపథ్యంలో ఈ ప్రమాదం జరిగింది, ఇందులో ఏదైనా కుట్రకోణం ఉండొచ్చు అనేది కూడా మమతా బెనర్జీ అనుమానిస్తున్న పరిస్థితి. అసలు విమాన ప్రమాదం ఎందుకు జరిగింది, ఒక చార్టెడ్ ఫ్లైట్లో ఎటువంటి సేఫ్టీ తీసుకోవాలి, ఈ ప్రమాదానికి గల కారణాలు ఏమిటి, ఈ అంశాల గురించి మనతో మాట్లాడడానికి గ్రూప్ కెప్టెన్ అదేవిధంగా డిఫెన్స్ ఎక్స్పర్ట్ రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు. నమస్కారం రాజేంద్ర ప్రసాద్ గారు. నమస్తే అండి. రాజేంద్ర ప్రసాద్ గారు, ఈ విమాన ప్రమాదాన్ని మీరు చూశారు. అయితే జనరల్గా ఒక ఫ్లైట్ క్రాష్ అయిందంటే 4-5 కారణాలు ప్రధానంగా మనకు కనిపిస్తాయి. ఒకటేమో ఇంజన్ ఫెయిల్యూర్ కావచ్చు, లేకపోతే వెదర్ కండిషన్ కావచ్చు, లేకపోతే నావిగేషన్ ఎర్రర్ కావచ్చు, లేకపోతే హ్యూమన్ ఎర్రర్, టెక్నికల్ మాల్ ఫంక్షన్, ఇలాంటివి వేరు వేరు వస్తూ ఉంటాయి. అయితే ఈ చార్టెడ్ ఫ్లైట్ ప్రమాదం జరిగింది. చార్టెడ్ ఫ్లైట్ అదేవిధంగా కమర్షియల్ ఫ్లైట్, వీటిల్లో ఎటువంటి సేఫ్టీ ప్రోటోకాల్స్ ఏ విధంగా ఉంటాయి? కమర్షియల్ ఫ్లైట్లో ఉండే సేఫ్టీ ప్రోటోకాల్స్ చార్టర్డ్ ఫ్లైట్ లో ఉండవా? మీ ఫస్ట్ అబ్జర్వేషన్ ఏంటి ఈ యాక్సిడెంట్ మీద? ఇది లేయర్ జెట్ 45 చిన్న విమానం అండి, చార్టర్డ్ ఫ్లైట్. ఇది ఈ రోజు ఉదయం 8:48 కి బొంబాయి నుంచి వస్తూ జరిగిన దుర్ఘటన అనమాట. బాంబే టు బారామతి అండి. ఈ ఫ్లైట్ మార్నింగ్ టేక్ ఆఫ్ చేసినప్పుడు బాగానే ఉంది. తర్వాత కూడా ఎంట్రీస్ కూడా కాంటాక్ట్ లో ఉంది బారామతి కంట్రోల్ తోటి. వాళ్ళు ల్యాండ్ అయ్యే ముందు కాల్ ఇచ్చారు. అప్పుడు వాళ్ళకి రన్వే కనపడలేదండి. మళ్ళీ అగైన్ గో అరౌండ్ వెళ్ళి రన్వే చుట్టూ మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు మళ్ళీ రన్వే కనిపించిందని చెప్పారు పైలట్. అప్పుడు ల్యాండ్ అవుతూ థ్రెషోల్డ్ పక్కకి పడిపోయి కూలిపోవడం జరిగిందండి. ఈ చార్టెడ్ ఫ్లైట్స్ అనేవి లియర్ జెట్ 45 అనేది బొంబార్డియర్ సంస్థ తయారు చేస్తుంది. చాలా సేఫ్ విమానం ఇది. 2 ఇంజిన్స్ ఉంటాయి విమానంలో. ఇది కూడా మొత్తం ఫ్లయింగ్ ఎఫిషియన్సీ ఇప్పుడు చూసుకుంటే ఇప్పటి వరకు జరిగిన యాక్సిడెంట్ చాలా తక్కువ అనమాట. ఎయిర్క్రాఫ్ట్ మీరు మన బొంబాయిలో కూడా 2 years బ్యాక్ జరిగింది, కానీ అది చిన్న ఇన్సిడెంట్ అనమాట. ల్యాండింగ్ టైంలో జరిగింది అది. అప్పుడు విమానం డ్యామేజ్ అయింది, కానీ ఎవరికి ప్రాణ నష్టం జరగలేదు. అంతకు ముందు 2003లో ఒకసారి మెక్సికోలో జరిగిందండి ఇదే విమానము, లియర్ జెట్ 45 అనేది. అది కూడా ల్యాండింగ్ టైంలో జరిగింది. దాంతోపాటు అందులో ఉన్న 8 మంది, తర్వాత కింద ఉన్న 16 మంది చనిపోయారు. ఇప్పటివరకు ఇది హిస్టరీలో జరిగిన అతి ఘోరమైన ప్రమాదం లియర్ జెట్ తోటి మెక్సికోలో జరిగిన విమానం ప్రమాదం అనేది సెప్టెంబర్ 14, 2003లో జరిగింది అది. సో ఆ తర్వాత మొట్టమొదటిసారిగా ఒక ఫ్యాటల్ యాక్సిడెంట్ ఈ టైప్ విమానం జరగడం ఇదే మొదటిసారండి. ఇది విఎస్ఆర్ సంస్థ బొంబాయికి చెందినటువంటి చార్టర్డ్ ఫ్లైట్ అండి. ఈ విధమైన చార్టర్డ్ ఫ్లైట్స్ ఎయిర్ అంబులెన్స్ గురించి కానీ లేకపోతే వివిఐపి చార్టర్డ్ కోసం వాడుతూ ఉంటారు. చాలా సేఫ్ విమానాలు, కానీ ఇవి చాలా వెయిట్ కూడా తక్కువ ఉంటుందండి. 9,000 kilograms వెయిట్ ఉంటుంది అది. ప్లస్ 2 ఇంజన్ ప్లస్ ఎక్కువ ఫ్యూయల్ ఎఫిషియన్సీ ఉంటుంది విమానంలో. అంటే దీంట్లో పట్టే టోటల్ ఫ్యూయల్ వచ్చేసి 3,000 లీటర్ల కంటే తక్కువ అండి. కానీ ఇది ఒక్కసారి 3,000 లీటర్లు నింపుకుంటే 3,000 kilometers ప్రయాణం చేస్తుందండి. అంటే చాలా సేఫ్ ఎకానమీ ఎయిర్క్రాఫ్ట్ అనమాట ప్రపంచంలో. అంటే లీటర్ కి 1 kilometer ప్రయాణం వస్తుంది విమానం. సో అలాంటి విమానము కాస్ట్ కూడా చాలా తక్కువ ఉంటుంది. సో మన ఇప్పుడు ఉన్న విఎస్ఆర్ వాళ్ళకి కూడా 7-8 ఉన్నాయి ఇట్లాంటివి. ఇప్పటి వరకు ఫ్యాటల్ యాక్సిడెంట్ ఇదే అనమాట ఇండియాలో మొట్టమొదటిసారిగా జరగటం. దీనికి మీరు అన్నట్టు కారణాలు 5-6 ఉంటాయండి. మొట్టమొదటి వెదర్ అనమాట. వెదరు బాగోపోయినా కానీ, ఏమన్నా విండ్స్ ఉన్నా కానీ, విజిబిలిటీ తక్కువ ఉన్నా కానీ జరగచ్చు. సెకండ్ బాడీ హీట్, అంటే పక్షులు ఏమన్నా తగిలినా కానీ ప్రమాదం జరుగుతుంది. థర్డ్ వచ్చేసి పైలట్ ఎర్రర్ ఉండొచ్చు. పైలట్ ఎర్రర్ కూడా కారణం అవుతుంది. ఫోర్త్ వచ్చేసి మెకానికల్ ఫెయిల్యూర్, ఎనీ పార్ట్స్ కానీ మాల్ ఫంక్షన్ జరిగితే విమానంలో ఉన్నటువంటి ఫ్యూయల్ సడన్ గా ఫ్యూయల్ స్టాప్ అయిపోయినా కానీ, అట్లాంటివి ఏమన్నా నావిగేషన్ లైట్స్ కానీ పని చేయకపోయినా ఇట్లాంటివి కూడా జరగచ్చు. కాకపోతే ఇవన్నీ ప్రైమరీ అబ్జర్వేషన్ ఏంటి, మీకేమనిపిస్తుంది, మీకున్న అనుమానం ఏంటి? ఇప్పుడు దాంట్లో ఉన్న 2 పైలట్స్ లో ఒక లేడీ పైలట్ కూడా ఉన్నారండి.
చనిపోయిన వారిలో ఆమె కూడా ఒక సార్ ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు ఇద్దరు ఉన్నారు, పైలట్ ఇన్ కమాండర్, అదేవిధంగా ఫస్ట్ ఆఫీసర్, పిఐసి ఎఫ్ఓ, ఇది డీజీసీఏ బయటపెట్టింది. అంతే, ఇంత ముఖ్యమైన వాళ్ళు ఇద్దరు ఉండగా ఈ ప్రమాదం ఎట్లా జరిగింది? అది చాలా దురదృష్టకరం అండి. కొన్ని క్షణాల్లో అంటే ల్యాండ్ అవటానికి ఫ్యూ క్షణాల్లో జరిగింది. ఎందుకంటే ఇది మీరు చూసే ఉంటారు, విమానం రన్వే థ్రెషోల్డ్ గా జస్ట్ బయట రన్వే ఆనుకొని పడిపోయింది అది విమానం. కాబట్టి ముందు వాళ్ళకి రన్వే కనిపించలేదు, కానీ విజిబిలిటీ వాళ్ళ లెక్క ప్రకారం 3 కిలోమీటర్ల విజిబిలిటీ ఉంది. అటు 3 కిలోమీటర్ల విజిబిలిటీలో వాళ్ళు రన్వే కనిపించలేదని ఫస్ట్ చెప్పగారంటేనే అక్కడే కొంచెం డౌట్ వస్తుంది. ఆ తర్వాత మళ్ళీ రన్వే కనిపించదని దిగేటప్పుడు వాళ్ళు సడన్ గా థ్రెషోల్డ్ లో క్రాష్ అయిపోయింది. సో దీనికి కారణాలు మనము ఫ్లైట్ డేటా రికార్డ్ ఉంటుంది, ఎఫ్టీఆర్, తర్వాత సివిఆర్, కాక్పిట్ వాయిస్ రికార్డర్. ఈ రెండు ఫ్లైట్ డేటా రికార్డర్ కానీ కాక్పిట్ వాయిస్ రికార్డర్ మనకి దాన్ని అనలైజ్ చేసిన తర్వాత లాస్ట్ మినిట్ లో వాళ్ళు ఏం కాల్ చేశారు, ఎందుకంటే ఇది ఈ బారామతి ఎయిర్ఫీల్డ్ కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఎయిర్ఫీల్డ్ కాదండి అది. ఓన్లీ వివిఐపి ఎయిర్ క్రాఫ్ట్ జరుగుతున్నప్పుడు మాత్రమే ఎయిర్ ట్రాఫిక్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తారు అందులో. అంటే రన్వేకి దగ్గరలో ఉంది కాబట్టి అంటే బర్డ్ హిట్ అయ్యే అవకాశం కూడా ఉందా? బర్డ్ హిట్ కూడా అవకాశాలు ఉన్నాయండి, రన్వే దగ్గరలో కూడా ఉంది కాబట్టి. అంటే అక్కడ ఈ బారామతి ఎయిర్పోర్ట్ కి సంబంధించి అక్కడ పరిస్థితులు ఏంటండి? మామూలుగా అంతకు ముందు ఏమైనా ఇటువంటి చిన్న యాక్సిడెంట్స్ ఏమైనా జరిగాయా, లేకపోతే అక్కడ ఎట్లా ఉంది, మీకు ఏమనిపిస్తుంది అక్కడ? రన్వే అని ఎయిర్ ట్రాఫిక్ బిఫోర్ ల్యాండింగ్ ఇప్పుడు మనకి ఎయిర్ డిఫెన్స్ క్లియరెన్స్ ప్రతి ఫ్లైట్ కూడా బాంబే నుంచి బారామతి రావాలంటే వాళ్ళు అప్లై చేసుకోవాలండి. ఈ మధ్య అంతా ఆన్లైన్ లోనే ఉంటాయి కదా, వాళ్ళు అప్లై చేసుకున్న తర్వాత రన్వే ఎట్లా ఉంది కండిషన్స్, రన్వే అవన్నీ చూసి ఆ రన్వే కండిషన్స్ ఉన్న తర్వాతే అక్కడ ఉన్న ట్రాఫిక్ ని బట్టి దానికి వాళ్ళకి ఎయిర్ డిఫెన్స్ క్లియరెన్స్ అనేది ఇస్తారండి. ఆ రన్వే ఏమాత్రం దిగటానికి అనువుగా లేకపోయినా కానీ, ఆ రన్వే అని అబ్స్ట్రక్షన్స్ ఉన్నా కానీ దానికి ఆ క్లియరెన్స్ మాత్రం గ్రాంట్ చేయడం జరగదండి. సో దానికి క్లియరెన్స్ జరిగిందంటే డెఫినెట్ గా రన్వే ఆపరేషన్ గానే ఉంటుంది. అలాగే ఎయిర్ ట్రాఫిక్ కూడా ఇట్ ఈస్ మ్యాన్డ్ బై ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్ అనమాట. వాళ్ళంతా అంటే ఈ ఫ్లైట్ మోడల్ దృష్టిలో పెట్టుకుని అంటే ఆ ఫ్లైట్ కండిషన్ ఏ విధంగా ఉంది, హ్యూమన్ ఎర్రర్కి ఏదైనా అవకాశం ఏదైనా ఉందా? అంటే దాని హిస్టరీ మనం తీసుకుంటే, ఫ్లైట్ మోడల్ హిస్టరీ తీసుకుంటే, ఫ్లైట్ హిస్టరీ తీసుకుంటే మీరు మెక్సికోలో జరిగిన అతి ఘోర ప్రమాదంలో నేను చెప్పాను కదా, 8 మంది ఎయిర్ క్రాఫ్ట్ లో కింద 8 మంది చనిపోయారు. సేమ్ ఫ్లైట్ తెలియదంటే వాళ్ళ ఇన్వెస్టిగేషన్ లో పైలట్ ఎర్రర్ అని తేలిందండి. ఎందుకంటే ఆ పైలట్ ఆ విమానం కోల్టానికి కారణం ఏంటంటే అదే ఎయిర్ ఫీల్డ్ లో ప్రయాణిస్తున్న పెద్ద విమానం వల్ల టర్బులెన్స్ తట్టుకోలేకపోయింది విమానం. అంటే దానికి దూరంగా ఎగురుతున్న పెద్ద విమానం క్రియేట్ చేసిన టర్బులెన్స్ ని ఈ విమానం చిన్నది కాబట్టి తట్టుకోలేక దాన్ని పైలట్ కంట్రోల్ చేయలేకపోయాడు. అంటే ఆ పైలట్ అతనికి ఆ సామర్థ్యం లేదనమాట. ఆ సామర్థ్యం ఉందని సర్టిఫికేట్ తెచ్చుకున్నాడని తేలిన తర్వాత ఇన్వెస్టిగేషన్ లో. సో అందువల్ల పైలట్ ఎర్రర్ హ్యూమన్ గా దాన్ని నిర్ధారించారు. ఆ విమానం కోల్పోవడానికి కారణం అది 2003 పిఐసి ప్లస్ ఫస్ట్ ఆఫీసర్ కూడా ఇద్దరు కూడా ఉన్నారు అక్కడ. ఇద్దరు పైలట్స్ ఉన్నారండి, వాళ్ళు కూడా ట్రైన్డ్. వాళ్ళు ఫ్లైట్ అవర్స్ ఎంత ఉన్నాయండి వీళ్ళకి? వీళ్ళకి సీనియర్స్ వీళ్ళు సీనియర్స్ అంటే ఒక అమ్మాయి జూనియర్ అండి, ఆమె కూడా అరౌండ్ 850 అవర్స్ ఫ్లై చేసింది పైనే. సో సీనియర్స్ అంటే ఎందుకంటే వివిఐపి ఫ్లైట్స్ కాబట్టి డెఫినెట్ గా వాళ్ళు చూసేస్తారండి పైలట్స్. ఓకే, రాజేంద్ర ప్రసాద్ గారు, ఇక్కడ రెండు ప్రశ్నలు మనకు వస్తాయి. ఇప్పుడు కమర్షియల్ ఫ్లైట్, అదేవిధంగా చార్టెడ్ ఫ్లైట్, సేఫ్టీ ప్రోటోకాల్స్ రెండిట్లకి వేరే ఏమైనా ఉంటాయా? ఎందుకంటే ఇది చిన్నది కాబట్టి దీనికి ప్రోటోకాల్ ఎలా ఉంటుంది, కమర్షియల్ ఫ్లైట్కి సంబంధించి ప్రోటోకాల్ ఎలా ఉంటుంది, అట్లా ఏదైనా డిఫరెన్సెస్ ఏమైనా ఉంటాయా? ఏవియేషన్ లో ఫ్లైట్ సేఫ్టీ స్టాండర్డ్స్ అన్నిటికీ ఒకటే ఉంటాయండి. కాకపోతే ఆ అంబ్రెల్లా మొత్తం డీజీసీ కింద వస్తుంది. డీజీసీ లో ఉన్న పెద్ద ఆపరేటర్స్ మీరు అన్నట్టు సివిల్ ఆపరేటర్స్, ఇప్పుడు ఎయిర్ ఇండియా కానీ, తర్వాత మన మిగతా ఆపరేటర్స్ ఉన్నారు కదా, ఇండిగో, వీళ్ళందరి దగ్గర ఫుల్ ఫ్లెడ్జ్డ్ మెకానిజం ఉంటుందండి. ఒక సిస్టమేటిక్ మెకానిజం కంప్లీట్. వాళ్ళకి నెంబర్ ఆఫ్ పైలట్స్ కానీ, టెక్నీషియన్స్ కానీ, మెయింటెనెన్స్ స్టాఫ్ కానీ, వీళ్ళందరికీ ఒక డిపార్ట్మెంట్స్ అన్ని వాళ్ళు మెయింటైన్ చేస్తారు. వేరే విత్ కమ్స్ టు కమర్షియల్, ఇప్పుడు ఈ చార్టర్డ్ ఫ్లైట్స్ సంస్థ కూడా డెఫినెట్ గా విఎస్ఆర్ అనే సంస్థ కాబట్టి వాళ్ళు కూడా అదే విధంగా ఒక స్టాఫ్ ని, టెక్నికల్ స్టాఫ్ ని, మెయింటెనెన్స్ స్టాఫ్ ని, తర్వాత గ్రూప్ ఆఫ్ పైలట్స్ ని వాళ్ళు కూడా ఉంచుతారు అనమాట వాళ్ళు కూడా. సో అలాంటప్పుడు సేమ్ స్టాండర్డ్సే ఉంటాయి ఇద్దరికి. అంటే మీరు ఇండియన్ ఎయిర్లైన్స్
తర్వాత వీటితో పోలిస్తే కొంచెం ఏమాత్రం మీరు తగ్గకుండా ఉంటాయి. అయినా కానీ ఎక్కడన్నా స్టాండర్డ్స్ తగ్గడానికి వీళ్ళు ఏమన్నా షార్ట్ కట్ చేయడానికి కూడా ఆస్కారం ఉంటుందండి. ఎందుకంటే వాళ్ళు స్ట్రింజెంట్ యాక్షన్స్ తీసుకుంటారు సివిల్ ఎయిర్లైన్స్ లో మనకి. ఈ చార్టర్డ్ ఫ్లైట్కి వచ్చేసరికి ఈ సంస్థల మీద నిఘా అనేది ఇంకా మనం పెంచాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ యాక్షన్ జరిగిన తర్వాత వాళ్ళందరూ ప్రోటోకాల్స్ తర్వాత ఎస్ఓపీస్ ఫాలో అవుతున్నారా లేదా అనేది డీజీసీఏ కూడా ఇంకా మన దేశంలో ఇప్పుడు ఈ మధ్య చార్టర్డ్ ఫ్లైట్స్ ఎక్కువ అవుతున్నాయండి. ప్రతి ఒక్కరు హై నెట్వర్క్ ఇండివిజువల్స్ ఉన్నారు కదా, అట్లాగే రిలయన్స్ అమ్మని ప్రతి ఒక్కరికి వాళ్ళకి 1-2 విమానాలు ఉంటున్నాయి. అలాగే రిచ్ పీపుల్ కూడా ఈ రోజు విమానాలు తీసుకుంటున్నారు. వాళ్ళందరూ కూడా ఈ చోట విమానాల్లో పార్కింగ్ చేసుకొని ఇట్లాంటి సంస్థలకు ఇస్తుంటారు. కాబట్టి మనము ప్రస్తుత పరిస్థితిలో సివిల్ ఏవియేషన్స్ లో ఇండివిజువల్స్ కూడా మన విమానాలను కొనగలుగుతున్నారు. ఎందుకంటే విమానాలు 50-60 కోట్లు దొరుకుతున్నాయి, 100 కోట్లు కూడా వచ్చే ఉన్నాయి. కాబట్టి పెద్ద పెద్ద కంపెనీ అధిపతులు వాళ్ళు కూడా ఓన్ ఎయిర్ క్రాఫ్ట్ కొంటున్నారు, వాళ్ళు ఓన్ పైలట్స్ పెట్టుకుంటున్నారు, ఓన్ టెక్నీషియన్స్ పెట్టుకుంటారు. సో ఇలాంటి పరిస్థితుల్లో డీజీసీ ఇంకా విస్తృతంగా వాళ్ళని చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ కంట్రోల్ చేయాల్సి ఉంటుందండి మనకి. ఓకే, అంటే ఈ పొలిటీషియన్ విషయంలో అంటే మిగిలిన విమాన ప్రమాదాలను ఒకలాగా చూస్తుంటారు, పొలిటీషియన్స్కి ఈ ప్రమాదాలు జరుగుతుంటే దాన్ని కుట్రకోణం కాన్స్పిరసీ ఏదైనా ఉండొచ్చా అనే అనుమానాలు కూడా వస్తుంటాయి. మనం చూస్తుంటే బాలయ్య గారి ప్రమాదం జరిగింది, మన దగ్గర వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది జరిగింది, అదేవిధంగా రావద్దు కూడా మనం చూసాం. అయితే ఈ పొలిటీషియన్ డిప్యూటీ సీఎంకి జరిగేటప్పుడు ఇందులో ఏదైనా కుట్రకోణం ఉంది అనేది మమతా బెనర్జీ చెబుతున్నారు. ఎందుకంటే బీజేపీ నుంచి ఆయన బయటికి రావాలనుకుంటున్నారు, ఈ సమయంలో ఇది జరిగింది అనేది. అంటే జనరల్గా పొలిటీషియన్స్ డిప్యూటీ సీఎం స్థాయి వాళ్ళకి పొలిటికల్గా ఎటువంటి ప్రోటోకాల్ ఉంటుంది, వాళ్ళకి మిగిలిన చార్టర్డ్ ఫ్లైట్స్కి ఉన్నట్టు ప్రోటోకాలే ఉంటుందా, లేకపోతే వీళ్ళకి డిఫరెంట్గా ఏదైనా ఉంటుందా సెక్యూరిటీ ఆస్పెక్ట్లో? తప్పకుండా అండి, వాళ్ళకి ఇవన్నీ స్పెక్యులేషన్స్ అండి, పొలిటికల్ స్పెక్యులేషన్స్. మనము వాటిని నమ్మటానికి ఏమాత్రం ఆస్కారం లేదు. ఎందుకంటే ప్రతిదీ వాళ్ళు అపండాలు వేస్తుంటారు. బట్ వేరే సివిల్ ఏవియేషన్ లో వచ్చినప్పటికీ డీజీసీ స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయండి. పైలట్ ప్రాణం కూడా ఉంటుందండి. ఇప్పుడు పైలట్ ఫస్ట్ బిఫోర్ టేకింగ్ ఆఫ్ హీ విల్ చెక్ 100 times అండి. ఎందుకంటే ప్రతిదీ ఎయిర్ క్రాఫ్ట్ లో టైర్ లో గాలి ఉందా లేదా, అక్కడ దగ్గర నుంచి ఫ్యూయల్ ఎంత ఉంది అన్ని వింగ్స్ టచ్ చేసి మరి చూస్తారు. ఎందుకంటే తన లైఫ్ కూడా ఉంది కదా, అందులో 2 పైలట్స్ ఉన్నారు. అయితే ఫస్ట్ వాళ్ళు ఎక్కే ముందు 1 అరగంట ముందే వచ్చేసి విమానాలు అన్ని చెక్ చేస్తారు. అసలు ఎస్ఓపీస్ ఫాలో అయ్యారా లేదా అని చెక్ లిస్టు ఎవరెవరు సంతకం చేశారు అన్ని చూసి ట్రయల్ చేసి విమానాన్ని అప్పుడే వాళ్ళు తీసుకుంటారండి. కాబట్టి ఇవన్నీ సాబిటేజ్ యాంగిల్ అనేది మనం రూల్ అవుట్ చేయొచ్చు అంటిల్ అన్లెస్ ఇట్ ఇస్ ప్రూవ్డ్ బియాండ్ డౌట్. అందులో ఏమన్నా బాంబు పెట్టడం కానీ ఏదైనా చేసి డెటనేట్ చేసి ఏమైనా చేస్తుంటే దానికి కూడా ఛాన్స్ ఉంది. అది రిమోట్ అండి, అది వెరీ రిమోట్ ఛాన్స్. ఎవరైనా అది చేస్తే దొరికిపోతారండి. రాజేంద్ర ప్రసాద్ గారు, ఇప్పుడు డీజీసీఏ చెప్పిన దాని ప్రకారం ఎవరు బతకలేదని చెబుతోంది. అయితే ఇంటెన్సిటీ ఎట్లా చూస్తారు ఈ ఫ్లైట్ క్రాష్ కి సంబంధించి? దీని ఇంటెన్సిటీ ఎట్లా చెప్తారు మీరు? అంటే అది ఫస్ట్ ఎయిర్ క్రాఫ్ట్ ల్యాండ్ అయ్యేటప్పుడు ఎంత స్పీడ్ లో ఫైనల్ లెగ్ లో అది ఎన్ని 200 కిలోమీటర్లు 300 కిలోమీటర్ల స్పీడ్ లో కొట్టుకుంటే డెఫినెట్ గా బతికే ఛాన్స్ ఉంటుందండి. ల్యాండింగ్ టైంలో అంత స్పీడ్ ఉండదు కదా? తగ్గుతారు ల్యాండింగ్ టైంలో మీకు 150, 200 నుంచి 150 నుంచి 80 తగ్గుతూ వస్తుందండి. ఇది గో అరౌండ్ వెళ్ళిందండి. ఈ విమానము రన్వే చుట్టూ తిరుగుతూ వెళ్ళి నాకు రన్వే కనిపించింది అని చెప్పింది. అది చెప్పినప్పుడు అది మరి ఎంత స్పీడ్ లో మెయింటైన్ చేస్తుందో మనకి పూర్తిగా తెలియరాదు. బట్ డెఫినెట్లీ 200 కిలోమీటర్స్ అయినా 200 to 100 మధ్యలో ఉంటుంది. ఆ ఇంపాక్ట్ ఉంటుంది కదా, ఆ ఇంపాక్ట్ తర్వాత ఫ్యూయల్ ఉంటుందండి. ఫ్యూయల్ బాంబే నుంచి టేక్ఆఫ్ చేస్తుంది కాబట్టి ఆల్మోస్ట్ 2500 లీటర్స్ పైన ఫ్యూయల్ మిగిలి ఉంటుంది. ఆ ఇంపాక్ట్ ఫ్యూయల్ వల్ల అది కారణం అవుతుందండి. ఫ్యూయల్ ఎంత ఉండొచ్చండి, ఎన్ని లీటర్స్ ఉండొచ్చు? దాని కెపాసిటీ 6000 పౌండ్స్ అండి. 6000 పౌండ్స్ అంటే దాదాపు 3000 లీటర్లో ఉంటుంది. 2900 లీటర్స్ ఉంటుంది. గంటకి 1 లీటర్, 1 కిలోమీటర్ 1 లీటర్ ఖర్చు అవుతుంది. అవును, ఓకే. ఇప్పుడు బ్లాక్ బాక్స్ ద్వారానే మనకి దీని వివరాలు, అంటే లాస్ట్ మినిట్ అక్కడ లోపల ఏం మాట్లాడుకున్నారు, లాస్ట్ ప్రమాదం ఏం జరిగి ఉండొచ్చు, కారణాలు ఏంటి అనేది బ్లాక్ బాక్స్ని బయటకు వస్తే దాన్ని డీకోడ్ చేసి వివరాలు వస్తాయి. అదే ఈ ప్రాసెస్ అంతా కూడా ఎంతకాలం పట్టే అవకాశం ఉంది? దీని మీద సుప్రీంకోర్టు న్యాయవాదితోటి విచారణ జరిపించాలని మమతా బెనర్జీ చెబుతున్నారు. జనరల్గా ప్రోటోకాల్ ఏ విధంగా ఉంటుంది? మామూలుగా ఇటువంటి ప్రమాదం విషయంలో డీజీసీఏ చర్యలు తీసుకుంటుందా, డీజీసీఏ ఆధ్వర్యంలో జరుగుతుందా ఇది? తప్పకుండా అండి. డీజీసీ అండర్లోనే ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బోర్డు ఉంటుంది, ఏఐబి అని. ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బోర్డు వాళ్ళ ఇన్వెస్టిగేషన్ ఎంక్వైరీ తయారు చేస్తారు కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీ ద్వారా. దాంట్లో ఫ్లైట్ డేటా రికార్డర్, తర్వాత కాక్పిట్ వాయిస్ రికార్డర్, ఈ 2 ముఖ్యమైనవండి.
లాస్ట్ హాఫ్ అన్ అవర్ లో ఏమేమి మాట్లాడుకున్నారు, అక్కడ కాక్పిట్ లో ఏమేమి జరిగింది, ఇవన్నీ రికార్డ్ చేసి పెడతాయి. కాక్పిట్ వాయిస్ రికార్డ్ ఒకటి, ఫ్లైట్ డేటా రికార్డ్ ఒకటి. ఆ ఫ్లైట్ డేటా రికార్డు లో ఆ ఫ్లైట్ ఎంత స్పీడ్ లో ప్రయాణిస్తుంది, యాక్సిడెంట్ అయ్యే టైంలో ఏ హైట్ లో ఉంది, ఎంత స్పీడ్ లో ఉంది అని ఒక ఎయిర్క్రాఫ్ట్ పారామీటర్స్ అన్ని కూడా అందులో రికార్డ్ అవుతాయండి. సో ఈ రెండు చాలా ముఖ్యమైనవి మనకి. అప్పుడు కానీ అది ఎంత ఇంపాక్ట్ తో ఢీకొన్నది అనేది, ఎంత స్పీడ్ లో ఉన్నదని ఫ్లైట్ డేటా రికార్డర్ నమోదు చేస్తుంది. లాస్ట్ ఎంత స్పీడ్ లో ఉంది, ఏ హైట్ లో ఉంది. సో ఇవన్నీ ఎఫ్టీఆర్, సివిఆర్ అనలైజ్ చేసిన తర్వాత ఆ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బోర్డు ఉంటుంది కదండి, అది ఒక నిర్ధారణకు వస్తుంది. ప్రైమరీ ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ ఒక 1 వీక్ లో వాళ్ళు తీస్తారు. తర్వాత కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీ లో మెటీరియల్ బాడీ అంతా ఫ్యూయల్ అంతా చెక్ చేసి అట్లా ఏమన్నా సాబిటేజ్ జరిగిందా ఇవన్నీ చెక్ చేసుకొని అప్పుడు ఫైనల్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ అవడం కొంత టైం పడుతుందండి. ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ 2-3 నెలల్లో మనకు తెలిసిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ రాజేంద్ర ప్రసాద్ గారు. థ్యాంక్ యూ.